నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లికి చెందిన రైతు చిన్నకాసన్న తన పొలం విషయంలో తమ్ముడి వరసైన వ్యక్తి నుండి ఎదురవుతున్న వేధింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మానవత్వంతో తన పొలం నుండి దారి ఇస్తే దాన్ని స్వాధీనం చేసుకునేందుకు పంటలను నాశనం చేస్తూ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని కాసన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ కూడా అతనికి ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పినా పగతో కక్ష సాధింపునకు దిగుతున్నాడని అన్నారు. ఇటీవల కంచె తొలగించి పశువులతో అరటి పంటను ధ్వంసం చేయించాడని పేర్కొన్నారు. తనకు ప్రాణ రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. భూమి పంచాయతీ ఏమైందంటే మా చిన్న పెదనాన్న పిల్లలు అప్పుడు దావా వారమ్మడి తీసుకునే వంకమ్మడి ఎవరి పొలం వానికి. ఇప్పుడు ఏమైందంటే నాకు దావిడిసాలా, నాకు పొలం కావాలా, వాగు వచ్చినా కానీ లోగో నాకు కావాలా అంటారు సార్ అని మొన్న నవీనికి వచ్చినాడు. మళ్ళీ మొన్న సూచాన్ని ఇది అవుతుంది రంగంలో దిగినా నీ కథ చూస్తా అంటారు సార్. కంపదీసి పలకడు చేలో పని చేసుకుంటాడు. లోకి పోయి చేనులో ఉంది నాది ఇక్కడ ఉంది అట్లా చేసినాడు సార్. అట్టి చెట్లు సార్, అట్టి చెట్లు దావ సాగుడు చేను. ఇది పెద్ద మంది ఎట్టిన వచ్చాది. పెద్ద మంది వచ్చి అట్టి చెట్లలో ఇట్లా నాశనం సార్. ఇట్లా ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు చేసినాడు సార్. పైపులు కాల్చినాడు ఒక పారి ఎస్ఐ వచ్చి అట్టి చోట్లతో దావని తొక్కించకపోతే ఎస్ఐ పంచాయతీ పెట్టించి 4-5 వేలు లెక్క కట్టించినాడు. మళ్ళీ ఇప్పుడు నీ సినిమా చూస్తా అంటాను సార్. సినిమా చూసి నీ టొమచర్ పని చేసుకొని నీ కథ చేస్తా అంటాను. మొన్న నిన్న మీనికి సరదాం సారాలు ఉన్నారు, నిన్న మీనికి రావతాడు. ఆడికి నేను ఏమన్నా ఎంబారావు మేడము కొలత వేసింది గవర్నమెంట్ సర్వే వాళ్ళు వచ్చి ఆడికి వచ్చి ఆడికి తీసుకోమన్నా సార్. ఆడికి తీసుకోమంటే మళ్ళీ నేను నట్టపారం చేయాలా సార్. పెద్ద మనుషులు అప్పుడు 5-6 వేలు లెక్క అంటే 4 వేలు లెక్క పెద్ద మనుషులు పట్టించి ఇచ్చినాడు ఎస్ఐ సార్. ఇప్పుడు మళ్ళీ చూడు సార్ అట్లా దీన్ని ఇక్కడ కంపెనీ పోండి వేయాలా. నేను దావారు మంది లోగో ఉంది పోయి తీసేది కంపెనీ లోగో వేసే టీషర్ట్లు అట్లా నాశనం చేసినాడు సార్. భూమి పంచాయతీ ఏమైందంటే మా చిన్న పెదనాన్న పిల్లలు